అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అటు డెమోక్రటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ర్యాలీలు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో భాగంగా ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు వివిధ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రముఖులతో చర్చిస్తూ తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కీలక విషయం వెల్లడించారు. టెస్లా, స్పేసెక్స్ సంస్థల అధినేత బిలియనియర్ ఎలాన్ మస్క్ తనని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఆగస్టు 12 సోమవారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే మస్క్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఇంటర్వ్యూ ఎక్స్ లో ప్రసారమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్ ను ఎక్స్ లో నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు మస్క్ తానే సృష్టించినట్లుగా చెబుతున్న పొలిటికల్ యాక్షన్ కమిటీపై మిషిగన్, నార్త్ కరోలినా ఎన్నికల బోర్డు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కమిటీ ఓటర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనేక మందిపై నిఘా వేస్తోందనే ఆరోపణలున్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందనే వాదన ఉంది. వీటన్నిటిపై తాజాగా ఎన్నికల అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ పిఎస్సి ట్రంప్ కు మద్దతుగా పనిచేస్తోంది. ఈ తరుణంలో మస్క్ తో ఇంటర్వ్యూ ప్రకటన వెలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ పరస్పర విమర్శలు దాడి చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో డిబేట్ చేద్దామంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదనను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ తిరస్కరించారు. జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ చేద్దామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ ను ఓడించాలని కమలా హ్యారిస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ బ్లాక్ అమెరికన్, భారత సంతతి సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నట్లు రిపబ్లికన్లు, ఇంకొంతమంది పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పరస్పర విమర్శలతో వేడెక్కుతూ ఉంటే తాజాగా దిగ్గజకి ఎలాన్ మస్క్ తో ట్రంప్ ఇంటర్వ్యూ అమెరికా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు ఓపెన్ గా సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శించుకున్న ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఎన్నికల ముంగిట ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం ప్రపంచాన్ని అమెరికా వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ నిమిత్తం ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి భారీ విరాళం అందించిన మస్క్ అనూహ్యంగా ట్రంప్ తో ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకు రావడం మరిన్ని ప్రశ్నలను అమెరికన్లలో రేపుతోంది. కాగా కమలా హ్యారిస్ పై చాలా ఈజీగా గెలుస్తానని భావిస్తున్న ట్రంప్ తన ప్రచారంలో దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. దీంతో ట్రంప్ గెలుపునకు ఎలాన్ మస్క్ తో జరగబోయే ఇంటర్వ్యూ కీలకం కాబోతుంది అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.